ఆపరేషన్ లంగ్స్ 3.0 షురువైంది. సెల్లార్ల ఆక్రమణలను తొలగిస్తూ ట్రాఫిక్ సమస్యలకు జీవీఎంసీ చెక్ పెడుతోంది. ప్రధానంగా వాణిజ్య సముదాయాలున్న సెల్లార్స్ లో తొలగింపులు చేపట్టడం రచ్చలేపుతోంది. విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రధాన రోడ్లపైనే కాదు గల్లీల్లోనూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. నగరంలోని నివాస ప్రాంతాల్లో కొన్ని చోట్ల మినహా వాణిజ్య వ్యాపార సముదాయాలు, జంక్షన్లలోని అపార్ట్మెంట్ల సెల్లార్లను పార్కింగ్లకు కాకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో సెల్లార్ పార్కింగుల్లో చోటు లేక వాహనాలు రోడ్ల పక్కన ఫుట్పాత్లపై పెడుతున్నారు. ఫలితంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నగరవాసులకు నరకం చూపిస్తోంది. అందుకే ఆపరేషన్ లంగ్స్ పేరిట జీవీఎంసీ అధికారులు తొలగింపులు చేపట్టారు. ఇప్పటికే 2 సార్లు ఆక్రమణల తొలగింపు జరగ్గా ఇప్పుడు ఆపరేషన్ లంగ్స్ 3.0 షురువైంది. జీవీఎంసీ లిమిట్స్ లో 8 జోన్లున్నాయి. ప్రధానంగా డాబా గార్డెన్స్, జగదాంబ జంక్షన్, ద్వారకానగర్, సిరిపురం, మద్దిలపాలెం, పూర్ణ మార్కెట్, గోపాలపట్నం, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో సెల్లార్ల ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. సెల్లార్లను కమర్షియల్ షాప్లకు ఇస్తున్నట్లు తేల్చిన అధికారులు తొలగింపులు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటిదాకా 10ల సంఖ్యలో ఆక్రమణలు తొలగించారు. పార్కింగ్ కోసం వాడాల్సిన సెల్లార్లను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవీఎంసీ కమిషనర్ కేతన గార్గ్. వాళ్లంతట వాళ్లు తొలగిస్తే మంచిది, లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఫుట్పాత్లపై ఉన్న కమర్షియల్ షాప్లను తీసివేయాలన్నారు. సో అన్నీ కూడా ఆపరేషన్ లంగ్స్ కానీ, రోడ్ ఫుట్పాత్ క్లియర్ చేయడం కానీ, సెల్లార్ పార్కింగ్ ఓపెన్ చేయడం కానీ, ప్రాజెక్ట్ సారథి కానీ, ఇవన్నీ కూడా ఒక ట్రాఫిక్ అండ్ సిటీకి ట్రాన్స్పోర్టేషన్కి ఒక సులభం చేసిన మనకి ఆలోచన. సో ఈ భాగంగా ఇది మేము చేస్తున్నాము. 50 రోజుల్లో కంటిన్యూ అవుతుంది. మీ ద్వారా మన అందరికీ చెప్పేది ఏంటంటే, జనాలు సొంతగా వాళ్ళు అవేర్నెస్ చేసుకొని వాళ్ళు ఉన్న ఏవైతే ఆస్తి ఉందో ఆ విధంగా రూల్ ప్రకారంగా పాటిస్తే చాలా బాగుంటుంది. అదర్వైజ్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా నష్టాలు కూడా అవుతాయి. అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. సో వీ ఎక్స్పెక్ట్ దట్ పీపుల్ ఆర్ కోఆపరేట్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కోఆపరేటింగ్ ఆల్సో. అందమైన నగరాన్ని మరింత అద్భుతంగా ఉంచేందుకు ఈ ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు తెలిపారు అధికారులు. వీధి వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వారికి ప్రత్యామ్నాయమో కల్పిస్తామంటున్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరుతున్నారు.